అయితే సిద్ధు గారు ఇప్పుడు మాట్లాడుతూ ఫెబ్ 14th అనేది కరెక్ట్ టైం అనుకుని రిలీజ్ చేస్తున్నామన్నారు. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా ఇద్దరు ముగ్గురిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, 1 by 1 చేయడం కావచ్చు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం చాలా ఇష్యూస్లో కూడా చూస్తున్నాము. సో మీరు వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తున్నారా ముగ్గురు నలుగురిని లవ్ చేయండి అని? మేడం ఇప్పుడు ఎవరు ఏది చెప్తే ఎవడు వినేటట్టున్నాడు, బయట ఎవడి ప్రోగ్రాంలో వాడు ఉన్నాడు. మా సినిమా ఏదో తీస్తే అది ఈ సినిమాకి ఇది రైట్ డేట్ ఏమో అని అనిపించింది మాకు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డేట్ అదే కాబట్టి అంతా ఈ సినిమా చూపించి మెసేజ్ అసలు ఎవడి మాట ఎవడు వినేటట్టున్నాడండి బయట ఇప్పుడు ప్రోగ్రాంలో. రాణాబాబు చెప్పు. ఇప్పుడు ఐ టెల్ యూ, ఇప్పుడు మీరు నార్మల్గా మీరు గతంలో ఎంకరేజ్ చేసిన ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిల్మ్కి కంప్లీట్గా క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెంట్. 35 కానీ లేకపోతే అంతకుముందు మీ దగ్గరకు వచ్చినవి ఏవైనా కూడా ఇప్పుడు ఈ సినిమాని మీరు ప్రత్యేకంగా మళ్ళీ థియేటర్ డైరెక్షన్ వైపు ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ సార్? అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్పోకెన్. అంటే ఒక సినిమా దేస్ అన్ ఇండిపెండెంట్ వ్యూయింగ్ అండి, అది యూ కెన్ గెట్ ఎంటర్టైన్డ్ సమ్ టైమ్స్. బట్ ఒక కమ్యూనియల్ వ్యూయింగ్లో దేస్ అ లాట్ మోర్ దట్ దేస్ అ డిఫరెంట్ వే యూ రియాక్ట్. సో ఐ థింక్ ఆ ఎక్సైట్మెంట్ వీ మిస్డ్ బికాస్ ఆఫ్ ద timing of the pandemic and other things, and I think over time this is a fun time to see it again. And another important thing, ఇప్పుడు మీరు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు దిస్ హ్యాస్ బీన్ ఆన్ టాప్ ట్రెండింగ్ ఇన్ ది కంట్రీ ఎట్ ద టైమ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఇప్పుడు అంత రెస్పాన్స్ థియేటర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే మూడ్లో ఉన్నారా మీరు? అంటే I'm just అంటే whoever watches it, I'm just hoping that they get excited more than what they saw it before. నెట్ఫ్లిక్స్లో కానీ ఆహాలో కానీ దీన్ని వాళ్ళు మ్యూట్ చేసేస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఇల్లీగల్, వాళ్ళు చేయలేట్లా, మనం అగ్రిమెంట్ సైన్ చేసిన ముందే. తర్వాత ఓటీటీ టైంలో లేని అబ్జెక్షన్ టైటిల్ మీద ఇప్పుడు ఎందుకు కొత్తగా రైజ్ అయ్యింది? అంటే అప్పుడు ఓటీటీ వల్ల అబ్జెక్షన్ అప్పుడు రేజ్ అయిందండి. సో దాంతో ఇలా కాంప్లికేట్ చేయాల్సి వచ్చింది మా లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. రానా గారు, యా హై, మై సెల్ఫ్ హేమమాలిని అండి హియర్. సో యాక్చువల్గా ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నది బాగా జనాలకి రీచ్ అయింది. మీరు ప్రాంక్ కాల్, అందరూ టేబుల్ దగ్గరకు వచ్చి ఒక ప్రాంక్ కాల్స్ చేయడం వల్ల, అది రియల్ కాల్ అండి, అది ప్రాంక్ కాల్. నో లైక్ ఇలా కాల్స్ చేసి మాట్లాడారు కదా, రియల్ కాల్సే. సో ఆ కన్వర్సేషన్ ద్వారా ఏంటి ఇది ఎక్కడో చూసింది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. హూస్ థాట్ ఈస్ దట్ ఆ కన్వర్సేషన్స్ అన్నది? Yeah, actually, the marketing team for this film at South Bay, they came up with a bunch of ideas. ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీమ్ వేర్ డూయింగ్ 2 గుడ్ జాబ్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీ షోకి కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు ప్రెస్ మీట్కి కూడా ప్రెస్ ఇంటరాక్షన్ ఐ లవ్ యూ టూ అని చెప్పి పెట్టడం, ఇవన్నీ సో చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, వాళ్ళకి చెప్తాను నేను. మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పనిచేయరు సరిగ్గా. సో థ్యాంక్ యూ. ఎడిట్ చేసి పెట్టండి, వాళ్ళకి పర్సనల్గా ఇస్తా క్లిప్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. రానా గారు హై సార్, దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో, అట్లా ఒక సీజన్ జరిగిపోయిందండి నా లైఫ్లో. ప్రెసెంట్ అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. సో ఆ సీజన్లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు, ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే, ఇంకోటి అడుగుదాం. నీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సార్, కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. అనిపిస్తే అనిపించే ఉంటుంది, ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటిది అది? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది. ఎందుకంటే మ్యారేజ్ సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది, అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపించిందా? లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి, కాంప్లికేటెడ్. 2 సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ.
అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే డన్ సార్. Ravikant, ఫోటోలు పెట్టు. Ravikant Garu. Hi, Yeah, hi. I'm Kausalya. We used to chat in the Instagram. Okay. Anyway, so actually, realism ni poetic narration ni mix cheyagala. You know, Medhavi, you are the current generation Medhavi anachu in the Evaru? storytelling lo. నువ్వు కరెంట్ జనరేషన్ మేధావి అంటే బాబాయ్ Realism ni you mix realism and poetic narration so well Thank you, that I thank am you so saying much. you are Medhavi and cheptuna. Thank you. And like Bubblegum and your movies, whatever you wrote, are really Thank good. So, నాకు మీకు అండ్ సిద్ధు గారికి ఒక క్వశ్చన్ ఉంది. డూ యూ రియలీ థింక్ మ్యాన్ ఆర్ అ ఉమెన్ ఒకే టైంలో ఇద్దరిని లవ్ చేస్తారంటారా? యూ నో దెర్ ఆర్ నో రూల్స్, దెర్ ఆర్ నో లాస్, యూ ఆర్ లివింగ్ ఇన్ యూటోపియా, నో వన్ ఈస్ క్వశ్చనింగ్ యూ. ఇస్ ఇట్ పాసిబుల్ టు డివోట్ యువర్ సెల్ఫ్ టు టూ పీపుల్ అట్ ద సేమ్ టైం? నేను చెప్తాను ఆన్సర్. ఒకసారి నాకు ఆ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది ఒకసారి ఇక్కడ. అంకుల్ మీరు కూడా మీరు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించారా? ఎక్కువే ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి అంకుల్. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు, ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు మీరు చెప్పండి, మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు 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 చేస్తే అది నవ్వుతున్నారు మీరు చూడండి. మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం వల్ల. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో I'm asking about, you know, devotion, even romantic, sexual intimacy, everything. అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. అందులో మనం మాట్లాడలేము, అది వెరీ పర్సనల్ ఎవరికాళ్ళకి. బట్ Your opinion. నా ఒపీనియనా ఇరకాటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే యా, అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ యా, అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్ అది కూడా. Sidhu garu, you are also a writer, that's why I want to know more from you. చెప్పండి. Yeah, same అదే question. క్వశ్చన్గా సారీ చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినా. అదేంటో Okay. చెప్పరా? So we are living in utopia. No one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time? Like devotion kind of love, Yes. you know? Sexual, everything. Yes. అబ్సల్యూట్లీ. Rana sir, this is Prajavani. అండ్ సార్, కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరెందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్, మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? ఎందుకు సార్ రానా సార్ని చూపించారు? అదే నాకు అర్థం కాలేదు ఎందుకన్నా చెప్పు. అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. అదో సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. రానా గారు, దిస్ ఈజ్ రానా. దిస్ ఇస్ రానా. ఓకే, హాయ్. దిస్ ఈజ్ రాణి Hi ఫ్రమ్ అండి, తెలుగు hi. సండే మ్యామ్. సారీ సార్. సార్, ఇందాక సిద్ధు గారు చెప్పినట్లు ఏమైనా కొత్త స్టోరీస్ కానీ కొత్త టాలెంట్ని కానీ తీసుకురావడంలో రానా ది బెస్ట్ అండ్ ఫస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కానీ ఇంకా కొత్త హిడెన్ టాలెంట్స్ని కానీ ఇంకేమైనా దాచిపెట్టి ఉంచారా? అంటే ఏం లేదు, దట్స్ మై జాబ్ హియర్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్, ద జాబ్ ఇన్ ది స్టూడియో ఇస్ టు మేక్ షూర్ కొత్త కథలు అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్ కమ్, అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఐ డూ. దట్స్ ఆల్. యాక్చువల్గా ఏదైనా స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది సార్? నెరేషన్లోనా లేదంటే ఏదైనా ఒక పర్టికులర్లీ ఒక పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఫర్ మీ ఈ వై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అసలు ఈ కథ చెప్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ మై ఫస్ట్ రీజన్ వై ఐ విల్ డిసైడ్ టు డూ అ ఫిల్మ్ ఆర్ నాట్. ద సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు జరుగుతున్న ఒక సర్టన్ కాంటెక్స్ట్లో ఐ ట్రై టు ఫైండ్ అ న్యూ స్టోరీ. ఇప్పుడు అది అరుదుగా చెప్పే సినిమా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలియని ఒక కల్చర్ గురించి మాట్లాడే ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ ట్రై టు ఫైండ్. ఐ థింక్ సినిమా అనేది యూ నీడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ ఐ ట్రై టు సర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ. రానా గారు
ఎక్కువ మీరు ప్రజెంట్ చేసిన సినిమాల్లో కానీ లేదంటే మీ షోస్లో సంబంధించిన ప్రెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఎప్పుడు కనిపించబోతున్నారు? ప్రెస్ మీట్ ఎప్పుడు రానా నాయుడు ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్ట్రీమింగ్? అది ఇంకో మొన్నే ట్రైలర్ డ్రాప్ చేసామండి అట్ ద నెట్ఫ్లిక్స్ ఈవెంట్. సీజన్ 2 విల్ కమ్ అవుట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ దాని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే ఆ టైంకి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఒక టీజర్ లాంటిది పెట్టి చూపిస్తాం. సో ఎప్పుడు ఉండొచ్చు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? అలా టైం అనేది కాన్స్టెంట్గా పెట్టుకోలేదండి. వన్స్ వన్ ఇస్ డన్ ఐ స్టార్ట్ ద నెక్స్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రానా గారు, యాక్చువల్గా మీరు ఒక ఫిల్మ్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. సినిమా ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా ఉంది, అది బయట కూడా ఇప్పుడు జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని సినిమాల్లో చూసి బయట వాటిని అనుకరిస్తున్న అదంటే వాళ్ళ మానసిక పరిణతిని బట్టి జరుగుతూ ఉంది. సో మీ దృష్టిలో సినిమా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఉందని అనుకుంటున్నారు? యాజ్ ఏ ఒక మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఫస్ట్ అండి, అంటే ఐ విల్ టేక్ ఇట్ ది అదర్ వే రౌండ్. ఒక సొసైటీ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఎక్కువగా ఉందండి ఇప్పుడు. ఎర్లియర్ సినిమా అండ్ సొసైటీ వర్ లిటిల్ ఫార్ అవే. జరుగుతున్నవి మనం సినిమాలో చూసేవి వాజ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. కానీ ఈరోజు యూ కెన్ సీ అ లాట్ మోర్ జానరాస్. ఇప్పుడు మనకి దగ్గరగా ఉండే జీవితాలు, జరిగే సంఘటనలు, యు ఆర్ ఏబుల్ టు టెల్ అ లిటిల్ మోర్. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వేరీ అని, ఒక క్లాసిక్ కమర్షియల్ సినిమా కాకుండా యూ హ్యావ్ థియేట్రికల్లీ యూ హ్యావ్ మెనీ జానరాస్. ఇప్పుడు ఓటీటీ వల్ల ఇంకా వేరే కైండ్ ఆఫ్ కథలు చెప్పడం అవకాశం ఉంది. సో ఐ థింక్ నౌ ఇస్ అ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టైమ్ వేర్ బోత్ రిఫ్లెక్షన్స్ ఆర్ నీడెడ్. సార్ అంటే ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు బాలీవుడ్లో ఇలా యశ్ చోప్రా నుంచి వచ్చాయి, వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలాగా మన కలిసి ఉందాంరా కానీ ఇలా యూత్ని టార్గెట్ చేస్తూ లవ్ స్టోరీస్ అలా వచ్చాయి. రీసెంట్ టైంలో ఎందుకు మీరు అంటే అలాంటి ప్రాజెక్టులు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మీ కొత్త జనరేషన్ వచ్చింది కదా, నాన్నగారు అంటే కొంచెం సైడ్ అయిపోయారు కానీ. అంటే ఒకటండి, వన్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నేను చేసే జానర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విచ్ ఇస్ వై ఐ డూ స్టఫ్ ఇన్ అదర్ కంపెనీస్. బట్ ఈరోజు వాట్ ఈస్ దట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కవర్. అండ్ I think recently with సంక్రాంతికి వస్తున్నాం, that just reset the tone that family never goes out of fashion and a statement became very clear. So I think we'll continue doing that. రానా గారు, దగ్గుబాటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఈగర్లీ వెయిట్ చేస్తున్న రిలీజ్లో నువ్వు నాకు నచ్చావు. మొన్న వెంకటేష్ గారు కూడా అన్నారు మీ సినిమాలో ఏది రిలీజ్ సార్ అంటే నాకు నువ్వు నాకు నచ్చావు చేయాలని ఉంది, చేస్తే బాగుంటుందని. సో ఏంటి సార్ Surely. No, ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు? Done. We'll definitely pick it up. And ఇప్పుడు చెప్పారు మీరు, we'll speak to the ones in their group and we'll get it out. మీరు బాహుబలిని పాన్ ఇండియా సినిమా చేయడంలో కానీ బౌండరీస్ దాటించడంలో కానీ చాలా కీ రోల్ పోషించారు అప్పట్లో. ఆ తర్వాత చాలా సినిమాలు వాటిని దాటి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు కొత్తగా అంటే మన తెలుగు సినిమా బియాండ్ ది బార్డర్స్, అది మీ ఫీలింగ్ ఏంటి? మీరు అప్పుడేమనుకున్నారు, ఇప్పుడు అచీవ్ చేసామని ఫీల్ అవుతున్నారా? ఫర్దర్గా ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది వెళ్ళాలని ఫీల్ అవుతున్నా. There's a lot more for us to go and conquer and we'll find it. రీసెంట్లీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయింది, అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటని మీరు ఎప్పుడో ఒకసారి ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అందుకే అంటే విత్ బాహుబలి ఇట్ వాస్ క్వైట్ క్లియర్ అండి దట్ ఇండియా అనేది ఒక సినిమాటిక్ నేషన్ కింద ఫామ్ అయింది. కథ ఎక్కడన్నా చెప్పొచ్చు, ఇండియా మొత్తం చూస్తుందని. బట్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్. అండ్ ఇప్పుడు గ్లోబలీ కొరియన్ సినిమా హ్యాస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు across their language, Koreans kakunda, there are a bigger audience globally for Korean films than Koreans. I think if India can also have that in the next couple of years, I think that will be our next stage that we will take. Rana garu sir, it's complicated gurinchi maatladam sir, enni lapte oka sir economic time stock la gelipothundi. Rana garu sir, రీ-రిలీజ్ ట్రెండ్ అనేది ఎక్కువ నడుస్తుంది కదా ప్రెజెంట్. సో అంటే పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో జనాలు ఇప్పుడు థియేటర్స్కి వచ్చి అవి ఎక్కువగా చూస్తున్నారు. సో ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి అన్న థాట్, ఆ రీ-రిలీజ్లు వచ్చి జనాలు వస్తున్నారు అన్న థాట్ వల్ల మీరు ముందుకు వచ్చారా, లేదంటే ఓటీటీకి ఆపేది? యాక్చువల్లీ దిస్ వాజ్ అ వెరీ ఓల్డ్ ట్రెండ్ అండి. ఇట్ జస్ట్ లాస్ట్ సమ్ హీట్. అంటే మీకు నేను యాక్చువల్లీ ఒక రీ-రిలీజెస్లో ఎక్కువగా చూసిన ఒక సినిమా ఉంది నేను చిన్నప్పుడు. చోటా చేతన్ అని ఒక సినిమా ఉంటుంది, చిన్నారి చేతన్, ఒక 3D సినిమా, ఇండియా, అది మలయాళం ఫిల్మ్ యాక్చువల్లీ. అది మెనీ రీ-రిలీజెస్ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒకసారి చూడడం జరిగింది. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ సా ఇట్. అండ్ ఆ టైంలో రీ-రిలీజెస్ వర్ క్వైట్ అ పాపులర్ థింగ్. సెకండ్ రిలీజ్ ఫిల్మ్స్ యూస్ టు డూ సెకండ్ రన్స్, థర్డ్ రన్స్, బికాజ్ అంటే శాటిలైట్లో ఒక చాలా గ్యాప్ తర్వాత వచ్చేవి. దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఇట్ వాజ్ అ నార్మల్ ట్రెండ్ మెనీ ఇయర్స్ అగో. ఇట్ జస్ట్ బికేమ్ అ ట్రెండ్ అగైన్. అండ్ ఇంతకుముందు అంటే ప్రింట్స్ చేసి ప్రింట్స్ పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ డీసీపీ అనేది ఇట్ కాస్ట్ మచ్ లెసర్.
transport is easier. So it just became an easier way to do it. And nostalgia annade oka emotion andi, and aa emotion you can relive that in cinemas again always. రాణా గారు, రానా సార్, ఎన్ని థియేటర్స్లో లాంచ్ చేస్తున్నారు? టికెట్ ప్రైస్ సేమ్ ఉంటుంది, ఏమైనా తగ్గుతుందని? అంటే రీ రిలీజ్ కాబట్టి. No, it will be a standard or a low basic ticket price. And the first round, each city will have about 5 screens each, and then we'll start scaling based on your interest and love. రానా సార్, సార్ ఎందుకు నన్ను అలా ఫిక్స్ చేశారంటే వీళ్ళిద్దరు ఉన్నారు. సార్ ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ రిలీజ్ కాకుండా Feb 14th మీ లైఫ్లో స్పెషల్ ఏంటంటే ఏం చెప్తారు? ఏమీ లేదు బ్రో, యాక్చువల్లీ Feb 14th అనేది ఆ డే ఎలా పాస్ చేయాలో ఇప్పుడు ఇట్స్ లేదు, మా వైఫ్ని కూడా ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తాను. ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాకి తీసుకెళ్తాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, చూడు ఎంత మంచివాడిని అయిపోయాను అని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.